హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఆల్రెడీ మొన్న వీడియోలో అయితే జర్నీ వ్లాగ్ చూపించాను కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని. సో దీనికోసమే వచ్చామన్నమాట అందరం కలిసి. సో ఏంటంటే చూస్తూ ఉండండి, మీకు కూడా అర్థమవుతుంది. ఇదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే ఏంటి సోచ్ చెప్తున్నావు వీడియోలోకి వెళ్ళు అనుకుంటున్నారా? ఏం లేదు, మేమైతే ఇంక రెడీ అయిపోయామన్నమాట ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి. బాబు బర్త్డే ఫంక్షన్ కోసం అయితే వచ్చాము. సో ఇంకా అందుకనేసి మేము కూడా రెడీ అయిపోయి అందరం కలిసి కార్లో ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నామన్నమాట. సో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసాము. సో చూడండి, ఇక్కడ కనిపిస్తుందా కలంవారి ఆహ్వానం అని. సో మా మమ్మీ డాడీ, ఇక్కడ మా అన్నయ్య మా వదిన, ఇది మా అన్నయ్య వాళ్ళ పాప, మా అన్నయ్య వాళ్ళ బాబు. ఈ బాబు బర్త్డే కోసం అయితే వచ్చాము మేము. ఇంకా లోపలికి ఎంట్రన్స్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. అర్హన్ ఉజ్వల్ బాబు పేరు. ఇంకా ఇవన్నీ బర్త్డే ముందుకి ఇక్కడ వాళ్ళు చిన్నగా బర్త్డేకి షూట్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి నాన్నకు ప్రేమతో అని, అమ్మ ప్రేమ అని, ఇంక ఇలా చిన్న చిన్న వాళ్ళు ఆడుతూ ఉండగా తీసిన క్లిప్స్ని ఇలా ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్లో అయితే సెట్ చేశారు. సో ఇంకా నేను కూడా లోపలికి, నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఎలాగో మీ అందరినీ కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేశాను, మీరు ఎలాగో రాలేదు కాబట్టి మీకు కూడా ఇలా వీడియో తీసి మీ అందరి కోసం చూస్తారని వీడియో చేశాను. సో ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపిస్తాను. సో ఇంకా లోపలికి ఎంట్రన్స్లోకి అయితే మనకి అన్నీ చూపించాను కదా. ఇంకా సో లోపలికి వచ్చేసరికి ఇంకా అందరూ ఇలా నేను వీడియో తీస్తున్నానని హాయ్ చెప్తూ ఉన్నారనమాట. ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసి సో ఇలా కూర్చున్నారు. మొన్న చూపించాను కదా మా కజిన్ బ్రదర్ మ్యారేజ్కి అయిందని. సో వాళ్ళు కూడా వచ్చారు. మా కజిన్ సిస్టర్ అయితే ఇంకా ఈరోజే వచ్చారనమాట ఆఫ్టర్నూను. ఇంకా మా చెల్లి వీళ్ళందరూ ఇంకా ఇక్కడ కూర్చున్నాము. ఇంకా స్టేజ్ ఒకసారి వీడియో తీద్దామని చూపిస్తున్నాను. సో స్టేజ్ డెకరేషన్ కూడా చూసేయండి. ఇది మా అక్క, మొన్న చెప్పాను కదా, ఇది మా చెల్లి అనమాట, కజిన్ సిస్టర్. బ్యాక్ సైడ్ మా వదిన ఉంది చూసారా, మొన్న మ్యారేజ్ న్యూగా మ్యారేజ్ అయింది కదా మా వదిన. ఇది మా ఓన్ వదిన అనమాట. వీళ్ళ బాబు బర్త్డేనే మా వదిన. ఇంకా వీళ్ళందరూ రిలేషన్స్ అనమాట, మా నానమ్మ. ఇంకా వీళ్ళందరికీ ఒకసారి వీడియో తీసేద్దామని తీసేసాను. సో మా వదినతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి పిల్లలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు సాంగ్స్ వస్తుంటే. సో అందరూ చిన్న చిన్న బుద్ధిగా ఉన్నారు కదా అని చిన్న క్లిప్ అయితే తీసాను. ఇంకా మా బాబు, మా చెల్లి వాళ్ళ పిల్లలు అయితే ఇంకా బెలూన్స్ ఉంటే ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మా అక్క అని చెప్పాను కదా, జయలక్ష్మి అక్క, అప్పుడప్పుడు మన లైవ్లోకి వస్తారు అక్క వాళ్ళ పిల్లలు అనమాట. ఇంకా సో మేము అందరం అక్కడ కూర్చొని ఉండగా జ్యూస్ అయితే, మిల్క్ షేక్స్ అయితే తీసుకొచ్చారు, అది తాగుతూ ఉన్నాను. ఇక్కడ యాంకర్ అయితే ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మనం ఆన్సర్స్ చేస్తే గిఫ్ట్ ఇస్తా అన్నారు. సో అందుకనేసి ఇక్కడ 20 రూపీస్ మీద ఎన్ని లాంగ్వేజెస్ ఉంటాయనేసి అయితే అడిగారు. సో నేనైతే దానికి ఆన్సర్ చేశాను, గిఫ్ట్ ఇస్తా అన్నారు కదా. సో మీరు మా అందరి కోసం చిన్న డ్యాన్స్ చేయాలి అని అన్నారు. సో నాకు వచ్చి రానట్టుగా నేను మీ అందరికీ చూపించడం కోసం అయితే ఇలా డ్యాన్స్ చేశాను. సో ఎవరు కూడా భయపడకండి నా డ్యాన్స్ చూసి. సో నాకు ఇలా వచ్చి రానట్టుగా చేశాను అనమాట. ఎదురుగా డ్యాన్స్ మాస్టర్ ఉంటారు కదా, వాళ్ళు చేస్తూ ఉండగా నేనైతే వాళ్ళని చూసి చేసేసాను అనమాట. ఇంకా సో మొత్తం మరీ స్పీడ్గా పెడితే మీకు కూడా అర్థమవుతుంది కదా, అందుకని నేనైతే డ్యాన్స్ వీడియోని స్పీడ్గా చేయలేదు, అలా నాకు వచ్చి రానట్టుగా చేసేసాను. సో మీకు బోర్ కొడితే మాత్రం స్కిప్ చేయొద్దు, చూడండి నా డ్యాన్స్ని చూసి లైక్ చేయండి కిందన. సో ఇదంతా ఇంకా మన ఫంక్షనే కదా అనేసి, బయట వాళ్ళది కాదు కదా అనేసి నేను కూడా వేసాను అనమాట. ఇక్కడ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ చేతుల మీదుగా ఇచ్చారు. సో మన ఇంట్లో మన ఫంక్షన్కి మన చేతుల మీదుగా ఇస్తే ఇది ఇంకొక ఆనందం. సో ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మమ్మీ డాడీకి కూడా ఫోటో షూట్ చేద్దాం అనేసి తీస్తున్నారు. బ్యాక్ సైడ్లో అయితే యాంకరింగ్, ఇంకా పిల్లలతో డ్యాన్స్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నారనమాట. వాళ్ళు కూడా డ్యాన్స్లు వేస్తున్నారు. ఇంకా బర్త్డే ఫంక్షన్ అంటేనే హడావడంతా పిల్లలది కదా.
సో పిల్లలు కూడా చాలా యాక్టివ్గా అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేశారనమాట. చిన్న చిన్న పుత్తడి బొమ్మల్లా ఉన్నారు అందరూ. సో మీరు కూడా ఈ వీడియో చూసి పిల్లల డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసేయండి. మరి ఎంజాయ్ చేయడమే కాకుండా మనకు కిందన లైక్ ఇచ్చేయండి. చూస్తున్న వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి. ఇదే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పిల్లలు డ్యాన్స్ ఇంకా అలా వేస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాబు ఎంట్రన్స్ కూడా చూపిస్తాను. అది కూడా ఎక్కడ మిస్ అవ్వకండి, స్కిప్ చేయకండి. బాబు ఎంట్రన్స్లో వాళ్ళైతే కార్స్ వేసుకొని వస్తారు. ఇక్కడ పుష్ప 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 డ్యాన్స్ వేస్తున్నారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు నేను మీకు చిన్న చిన్నగా చూపించాను కదా షార్ట్స్ వీడియోలో అయితే. ఇంకా షార్ట్స్ వీడియోలో కూడా మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఆల్రెడీ నేను దేనికోసం అయితే వీడియో పోస్ట్ చేశానో, ఎందుకు ఊరికి వెళ్ళానో మీకు ఇది చూపించకముందే మీకు షార్ట్ వీడియోలో అయితే అర్థమవుతుంది. సో చూసండి, బాబు ఎంట్రన్స్ అయితే ఇంకా స్టేజ్ మీదకి బాబు వస్తున్నాడు అనమాట కేక్ కటింగ్ కోసం. ఇక్కడ చిన్ని బాబు ఉన్నాడు కదా, బ్లాక్ కలర్ ఇక్కడ ఉంది కదా బ్లాక్ కలర్లో, అక్కడ బాబు తన పక్కన వాళ్ళ సిస్టర్ అనమాట. ఇంకా తను కూర్చోబెడితే పాప కూడా ఏడుస్తుంది అనేసి ఇంకా పాపను కూడా అలా కూర్చోబెట్టారు. సో ఇక్కడైతే పైన డ్రోన్ వస్తుంది. ఆ డ్రోన్ వల్ల అయితే ఇంకా ఇక్కడ అదంతా ఉంటుంది కదా, ఇది అనేసి తీసేమని యాంకరింగ్ చెప్తుందన్నమాట. సో స్నో అయితే ఇలా వస్తూ ఉంది చూడండి. స్నో చాలా సూపర్గా వచ్చింది కదా. నేను వీడియో తీసేటప్పుడు ఇంకా కెమెరా మ్యాన్ దగ్గరే ఉండి, ఆ కెమెరా మ్యాన్తో పాటు నేను కూడా మీ అందరికీ చూడడం కోసం అనేసి నా వీడియో తిప్పలకి నేను అంత ఎంజాయ్ చేయలేదంట. ఎందుకంటే నా వీడియో కోసం నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను తప్ప వాళ్ళందరినీ చూస్తూ నేను ఎంజాయ్ చేయలేకపోయాను. సో మీ అందరి కోసం చూపించాలని ఇంకా సో బాబుని అలా తీసుకొస్తూ ఉంటే వాళ్ళకి మేము వెల్కమ్ చెప్తూ అలా నుంచుని ఉన్నామన్నమాట. ఒక సైడ్ పిల్లలు, ఒక సైడ్ పెద్దవాళ్ళందరూ. ఇంకా వాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంకా ఎంట్రన్స్లో మా వదిన చేత, మా అన్నయ్య చేత అయితే చిన్నగా కొంచెం డ్యాన్స్ వేయండి, అలాగే మా అన్నయ్యతో మా వదినకి ఇంకా అలా చెప్పమన్నారనమాట. మీరు ప్రపోజ్ చేయండి ఒకసారి అని. ఇక్కడ ఏమేమి అడుగుతున్నారంటే యాంకరింగ్, మీకు మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది అని చెప్పారు అని అడిగారు. మా అన్నయ్య వాళ్ళు చెప్పారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు మీ వైఫ్ని తను ఏ కలర్ డ్రెస్లో ఉండగా చూశారు లేదా అడిగారు. దానికి కూడా ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అన్నయ్య ప్రపోజ్ చేశాడు, మా వదిన కూడా ప్రపోజ్ చేయమన్నారనమాట. సో అది నేను బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ డైరెక్ట్గా పెడితే వాయిస్ ఓవర్ అనేది ఫుల్ డిస్టర్బెన్స్గా ఉంది. అందుకు యూట్యూబ్ అయితే డిలీట్ చేస్తుంది. ఆల్రెడీ మొన్న మా కజిన్ బ్రదర్ మ్యారేజ్కి రిసెప్షన్కి పెట్టిన వీడియో డిలీట్ చేసిందనమాట యూట్యూబ్, వాయిస్ ఓవర్ ఉందని. సో మళ్ళీ అదే మిస్టేక్ చేస్తే మళ్ళీ ఇంకా వీడియో వేస్ట్ అవుతుందనేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నాను. ఇక్కడ వాళ్ళు చిన్నగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఎదురుగా కొంచెం డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు చూపిస్తూ ఉన్నారు ఇలా వేయండి అనేసి. సో అలా మా అన్నయ్య కూడా కొంచెం వచ్చి రానట్టుగా, మా వదిన మా అన్నయ్య కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరు ఫ్యామిలీస్ని రమ్మన్నారనమాట. ఫ్యామిలీస్ అందరినీ రమ్మంటే ఇంకా మేము కూడా మా మమ్మీ, మా డాడీ, నేను, మా చెల్లి వాళ్ళ ఆయన, మా వదిన వాళ్ళ మమ్మీ, డాడీ ఇంకా అందరం కలిసి గోదావరి గట్టు మీద డ్యాన్స్ వేశారు. ఇంకా అలా వేయడం వల్ల అయితే ఇంకా అలా మాకు వచ్చి రానట్టుగా అయితే చేస్తున్నారు. ఇంకా అందులోకి బాబు ఏడుస్తున్నాడు అనేసి ఇంకా మా అన్నయ్య ఇంకా వద్దులే ఫ్యామిలీతో డ్యాన్స్ అని ఆపేశారనమాట. ఇంకా డైరెక్ట్గా స్టేజ్ మీదకి అయితే బాబు వెళ్ళిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి స్నో అయితే వస్తుంది. అలాగే దానికి అప్పటి వరకు బాగానే కూర్చున్నాడు బాబు. ఇంకా దాన్ని చూసి భయపడి ఏడుస్తున్నాడు అనమాట.
అదేంటో బాబుకి తెలియక ఏడుస్తున్నాడు. అక్కడ పక్క నుంచి అవి వస్తున్నాయి కదా మెరుపులు, అవి ఇంకా దాన్ని చూసి కూడా బాగా ఏడుస్తున్నాడు భయపడిపోయి. సో ఇంకా అలా వీళ్ళందరూ కేక్ కటింగ్ చేస్తూ ఉండగా కింద స్టేజ్ కింద కూర్చున్న వాళ్ళందరూ లేచి బాబుకి అయితే విష్ చేస్తున్నారనమాట. సో వీళ్ళందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ లేచి బాబుకి విష్ చేస్తూ క్లాప్స్తో బాబుకి అందరూ విష్ చేశారు. సో ఇంకా ఇలా నేను కూడా కొంచెం అలా వీడియో తీసాను అనమాట. సో నేను కూడా కనిపించాలి కదా వీడియోలో, అందుకనేసి ఫ్రంట్ కెమెరాతో పెట్టి తీశాను. సో ఇంకా ఇక్కడ చూడండి, అక్కడ కేక్ కటింగ్ అవుతూ ఉండగా పిల్లలు కిందన డ్యాన్స్ ప్రోగ్రామ్స్, అవి సాంగ్స్ పెడతారు కదా పక్కన, హ్యాపీ బర్త్డే సాంగ్ పెట్టారనమాట. ఇంకా సాంగ్ పెట్టిన తర్వాతకి అందరికీ అక్షంతలు ఇచ్చిన తర్వాత బాబుని ఆశీర్వదించడానికి పెద్దవాళ్ళందరూ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళందరూ బాబుని విష్ చేయడానికి, వాళ్ళు తెచ్చుకున్న బాబుకి గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే అందరూ స్టేజ్ మీదకి అయితే వచ్చారు ఫుల్గా. ఇంకా వాళ్ళందరూ ఇచ్చేసే లోపల మేము భోజనానికి వెళ్దామనేసి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ కూడా రష్గానే ఉన్నారు. సో ఇంకా ఇక్కడ కూడా ఖాళీ లేదనమాట, అప్పుడే వస్తూ ఉన్నారు, అందరూ సెట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంక ఈరోజు సాటర్డే కనుక అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు కొంచెం తక్కువగా ఉంటారు కాబట్టి అంత తక్కువగా ఉన్నారు. ఇంకా మేమైతే టిఫిన్లు కాబట్టి టిఫిన్లు చేసేసి వచ్చేసాము. వెజ్ వాళ్ళకి వెజ్, టిఫిన్ చేసే వాళ్ళకి టిఫిన్, నాన్ వెజ్ చేసే వాళ్ళకి నాన్ వెజ్ అనమాట. ఇంకా మేము కూడా టిఫిన్ చేసి వచ్చేసరికి ఇంకా ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్, మా కజిన్ సిస్టర్, మా కజిన్ బ్రదర్ వాళ్ళందరూ, మా పిన్ని వాళ్ళందరూ కూడా ఇంకా ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంకా మేము కూడా కిందకి దిగేసి ఇక్కడ కోలాటం అయితే చేస్తున్నాం అనమాట. అంటే పైన అందరూ ఇంకా కేక్ కటింగ్ అవి చూస్తూ ఉండలేరు కదా ఎక్కువసేపు, అందుకనేసి యాంకరింగ్ వాళ్ళు, డ్యాన్స్ మాస్టర్స్ వాళ్ళు ఇలా లేడీస్ అయితే డ్యాన్స్ వేయడానికి సిగ్గుపడతారనేసి ఇలా దాండియా ఆడదామనేసి ఇంకా సాంగ్స్ పెట్టి దాండియా అయితే చేశారనమాట. ఇంకా ఇదండి. మళ్ళీ మీకు బోరు కొట్టకుండా ఇందాక మా అన్నయ్య వాళ్ళు డ్యాన్స్ చేసింది ఇలా ఇక్కడ పెట్టారు కదా, సో మళ్ళీ ఒకసారి మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి. మీరు తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఇక్కడ పిల్లలు ఇంకా అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలకి అటువైపు ఇటువైపు నుంచోబెట్టి పెద్దవాళ్ళకి పిల్లలకి అయితే దాండియా అయితే ఇచ్చారు. ఇంకా నేను ఇందాక అయిపోయింది మళ్ళీ యాడ్ చేస్తున్నాను అనమాట, కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాను. సో మీరందరూ చూసేయండి. ఇంకా వీళ్ళు అవుతూ ఉండగానే మేము ఇంకా వాళ్ళందరూ అయిపోయిన తర్వాతకి ఇంకా మేము గిఫ్ట్ ఇద్దామనేసి అయితే నుంచున్నాం అనమాట. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ లాస్ట్ వరకు ఉంటారు కాబట్టి మనం ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదనేసి మేము ఇంకా లాస్ట్లో వచ్చాము. అప్పటికి కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది. ఇంకా ఇక్కడ వచ్చేసి వీళ్ళందరూ తీసుకుంటూ ఉన్నారనమాట. ఇంకా అయిపోయిన తర్వాతకి ఇంకా అందరూ కూడా ఖాళీ అయిపోయారు. ఇంకా వచ్చిన గిఫ్ట్స్ ఉంటాయి కదా, ఇంకా అన్నీ కలిసి ఒక్క సంచిలోకి వేద్దామని అయితే వేసాము. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్, మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్, చెప్పాను కదా మా కజిన్ సిస్టర్, అను సిస్టర్ అని మా చెల్లి అనమాట, వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా అందరూ వెళ్ళిపోయారు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉన్నారు. సో ఇంకా ఓన్లీ లాస్ట్ వరకు ఇంకా ఫ్యామిలీ మెంబర్సే కదా ఉంటారు. ఇంకా చెల్లి వీళ్ళందరూ ఇంక ఇలా కూర్చున్నాం అనమాట మేము. సో మా మమ్మీ అయితే ఇంక ఈరోజు పాపం హడావడిలో టిఫిన్ కూడా చేయలేదు, ఎవరు చేయలేదు, మా అన్నయ్య కూడా చేయలేదు, మా వదిన కూడా చేయలేదు. ఇంకా వాళ్ళకి ఫంక్షన్ హడావడిలో ఉండిపోయింది. మా డాడీ కూడా తినలేదనమాట. ఇంక మేమైతే తినేసాము. ఇంకా పిల్లలు ఇక్కడ మెరుపులు అవి ఉంటాయి కదా, ఇంకా వాటితో ఆడుతూ ఉన్నారు. ఫైనల్గా అయితే ఇంటికి వస్తాం. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. బై ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, చూసేయండి.